ఆలోచన ఈ విశ్వంలో ప్రతిదాన్ని తయారు చేసింది. ఆలోచన అనేది అంతఃస్రావి గ్రంథుల వల్ల ఉత్పన్నమైంది అనే సిద్ధాంతం ఒకటి ముందుకు వచ్చింది. అలాంటి భావన నిరాధారమైనది. మాంసం ఆలోచనలను సృష్టించలేదు. మనస్సనేది సూక్ష్మ ప్రపంచానికి, స్థూల ప్రపంచానికి రూపునిచ్చేది. నీరు చల్లబడి ఘనీభవించి ఏ విధంగా మంచుగడ్డ అవుతుందో అదే విధంగా ఆలోచన ఘనీభవించడం ద్వారా భౌతిక రూపం దాలుస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు భౌతిక రూపం దాల్చిన ఆలోచన. అంతఃస్రావి గ్రంథులనేవి కేవలం సూక్ష్మ విశ్వపు ఆలోచనా రూపపు భౌతిక నిర్మాణం. మానవుడి శారీరక, మానసిక స్థితులు ఒకదానితో ఒకటి దగ్గరగా సంబంధం ఉన్నవి. ఒక మనిషి కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అతడు బిగుసుకుపోయినట్టు అవుతాడు. మీకు వాత వికారం చేస్తే నవ్వాలని అనిపించదు. అందరినీ చక్కగా పలకరించాలని అనిపించదు. మీకు మంచిగా అనిపించదు. మీ ఆలోచనలు, భావోద్రేకాలు మీ శారీరక స్థితి వల్ల ప్రభావితం అవుతాయి. ఒక అవయవం బలహీనమైతే మీ మనశ్శక్తి మీద అందుకు సరిపోయే బలహీనత ప్రభావం ఉంటుంది. ఎక్కువగా మాంసాహారం తినేవాళ్లు తరచుగా కోపం తెచ్చుకుంటారు, పూర్తిగా అలసిపోతారు. నేను మిమ్మల్ని ఒక వారం పాటు ద్రాక్షరసం మాత్రమే తీసుకోమంటే మీరు ఎంతో ఉత్సాహంగానూ అందరితో సామరస్యంగానూ ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యే నేనొక వ్యక్తిని కలిశాను. విపరీతమైన చలి ఉన్నా ఆయన ఒక పల్చటి కోటు వేసుకున్నాడు. పైన మరింకేమీ కప్పుకోలేదు. ఆయన అన్నాడు తాను 70 ఏళ్ల వయస్సు వాడినని, తనకు ఎన్నడూ చలి వల్ల ఏమీ కాదని. ఆయన కనీసం సాక్స్ కూడా వేసుకోలేదు. ఆయన తన శరీరాన్ని చల్లటి వాతావరణానికి అలవాటు చేశాడు. మనస్సు శరీరం మీద చూపే ప్రభావం శరీరం మనస్సు మీద చూపే ప్రభావం కన్నా ఎక్కువ. కానీ శరీరంలోని రసాయనాలు మనస్సు మీద ఎప్పుడూ ప్రభావం చూపుతాయి. శరీరం, మనస్సు ఒకదాని మీద మరొకటి ఆధారపడ్డవి. థ్యాంక్ యూ.